హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో జొన్నలతో 3 టైప్స్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే షేర్ చేస్తున్నా. జొన్నల్లో ఉండే పోషకాల గురించి మీకంతా తెలిసిందే కదండి. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మరి ఈ రెసిపీస్ ఎవరెవరికి మంచివో షేర్ చేస్తున్నా. షుగర్ ఉన్న వాళ్ళకి, హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే వారికి, బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి, డైట్లో ఉన్న వాళ్ళకి, అలాగే ఎముకలు ఉక్కులాగా బలంగా ఏర్పడాలనుకునే వారి కోసము, అలాగే కాన్స్టిపేషన్స్తో బాధపడుతూ ఉంటారు కదండి. డైలీ మోషన్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కొందరు. అలాంటి వారికి చాలా మంచిది. మొత్తానికి ఈ రెసిపీ వచ్చేసి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు, 1 ఇయర్ బేబీ నుంచి మనకి ముసలి వాళ్ళ వరకు తినవలసిన రెసిపీసు. మరి జొన్నలతో ఈ హెల్తీ 3 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళైతే చూసేద్దామండి. వీడియో చూసే ముందు ఒక రిక్వెస్ట్, మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీరు కూడా ప్రిపేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్రిపేర్ చేసుకునే విధానము: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 3 కప్పుల జొన్నల్ని తీసుకుందాం. నేను ఇక్కడ వైట్ రైస్ అస్సలు వాడట్లేదండి. 1 కప్పు మినపగుళ్ళు తీసుకొని 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టీ స్పూను మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని నీళ్ళు వేసేసుకొని బాగా 2-3 సార్లు కడిగేసుకొని మళ్ళీ నీళ్ళు వేసేసుకొని 8 నుంచి 10 గంటల సేపు నానబెట్టుకోవాలి. 10 గంటల తర్వాత చూపిస్తున్నాను నేను ఇక్కడ. 10 గంటలకి మనకి జొన్నలు అనేవి బాగా నానింటాయండి. జొన్నలు బాగా గట్టి ధాన్యాలు కాబట్టి తొందరగా నానవు, ఎక్కువ టైం నానబెట్టుకోవాల్సి ఉంటుంది. జొన్నల్లో ఉండే వాటర్ని పక్క కొంపేసుకొని ఇప్పుడు అందులోకి 1 కప్పు ఉడికించిన అన్నాన్ని వేసుకుంటున్నా. మీరు అన్నం ప్లేస్లో 10 నిమిషాలు అటుకులు నానబెట్టి కానీ లేదంటే మరమరాలు నానబెట్టి కానీ వేసుకోవచ్చు. అన్నాన్ని జొన్నల్లోకి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు గ్రైండర్ ఉంటే గ్రైండర్లో, లేదంటే గ్రైండర్ లేని వాళ్ళు ఈ విధంగా మిక్సీ జార్లో కొన్ని వేసేసుకుంటూ పిండిని ఇక్కడ చూపించిన విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. లైట్గా బరకగా ఉంటే కూడా పర్లేదండి, లైట్గా బరకగా ఉండేలాగా చూసుకోవచ్చు. ఈ విధంగా పిండి రుబ్బుకొని బాగా మిక్స్ చేసుకొని మూత క్లోజ్ చేసుకొని ఓవర్ నైట్ పులియడానికి పెట్టుకోవాలి. ఇక్కడ నేను మార్నింగ్ చూపిస్తున్నానండి. పిండి చూడండి ఎంత బాగా చక్కగా పులిసిందో. పిండి అనేది మనకి ఈ విధంగా బాగా ఫర్మెంట్ అయితేనే మనం ప్రిపేర్ చేసుకునే రెసిపీస్ కూడా బాగా టేస్టీగా అలాగే అంతే పర్ఫెక్ట్గా వస్తాయి. పక్కకు పెట్టేసుకొని నేను ఇక్కడ సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్, ఉల్లిపాయ అలాగే కొత్తిమీర తీసుకున్నా. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న జొన్న బ్యాటర్ని తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము, అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీర తురుము కూడా వేసేసుకుందాం. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్టు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/4 టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఒకసారి మొత్తం ఈవెన్గా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాం. నేను ఇక్కడ వంట సోడాలు లాంటివి కూడా వాడట్లేదండి, హెల్దీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసి చూపిస్తున్నా. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద పొంగనాల ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ప్యాన్లో అన్ని గుంటల్లోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వాడచ్చు. ఇప్పుడు ఈ గుంటల్లోకి నువ్వులు వేసేసుకుందాం. ఏ నువ్వులైనా పర్లేదండి, తెల్లయి ఉంటే తెల్లయి, లేదంటే నల్లయి. ఈ విధంగా అన్ని గుంతల్లోకి కొన్ని నువ్వులు వేసేసుకుందాం. నువ్వుల్లో ఉండే కాల్షియం గురించి కూడా మీకు అంతా తెలిసిందే కదా. ఈ విధంగా నువ్వులు వేసుకున్న తర్వాత అన్ని గుంతల్లోకి 1 టీ స్పూన్ లాగా అన్నట్టు బ్యాటర్ వేసేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న పిల్లలు 1 ఇయర్ బేబీ నుంచి తినొచ్చు అని చెప్పాను కదండి. 1 ఇయర్ బిలో కూడా తినొచ్చు, 5 నెలల తర్వాత బేబీస్ కూడా తినొచ్చు అన్నట్టు ఈ రెసిపీస్ అయితే. కొద్దిగా పెడితే ఏం ప్రాబ్లం ఉండదు. ఇందులో ఫైబర్ కూడా బాగా ఎక్కువ ఉండడం వల్ల డైజెషన్ కూడా చాలా బాగా అవుతుందండి. వాళ్ళకి పొట్ట నొప్పి అది రాకుండా కూడా మనం ఇక్కడ జీలకర్ర కూడా యాడ్ చేసాం కాబట్టి. పైనుంచి మళ్ళీ అన్నిటి పైన నువ్వులు వేసుకొని ఆయిల్ వేసుకొని ఈ విధంగా క్లోజ్ చేసుకొని బాగా పైన ఈ విధంగా తడారేంత వరకు స్టీమ్ చేసుకోవాలి, కాల్చుకోవాలి. ఈ విధంగా పైన తడినది ఆరిపోయిన తర్వాత ఇప్పుడు రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా టర్న్ చేసుకోవాలండి. చూడండి, బాగా ఈ విధంగా ఎర్రగా కాలితే టేస్ట్ చాలా బాగుంటాయి. పైన లేయర్ అనేది బాగా క్రిస్పీగా అన్నట్టు ఉంటుందండి వేడివేడిగా కనుక తిన్నామంటే. చూడండి, ఈ విధంగా అన్నీ టర్న్ చేసేసుకోవాలి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఆరోగ్యం కూడా చాలా మంచిది. పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్కి లేదంటే వాళ్ళకి
ఈవినింగ్ స్నాక్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. ఇలాంటి రెసిపీస్ వాళ్ళు ఎన్ని తిన్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోయింది. జొన్నలతో హెల్తీగా ఒక బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. లోపల కూడా చాలా బాగా స్టీమ్ అయి ఉంటుందండి. బాగా సాఫ్ట్గా ఉంటాయి చూడండి. ఈ విధంగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ టైం అయినా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయాల్సిందే ఈ రెసిపీ నన్ను అడిగితే మాత్రానికి. ఇప్పుడు రెండో రెసిపీని అయితే చూసేద్దాం. మనం ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి అదే జొన్న బ్యాటర్ని తీసుకొని టేస్ట్కి సరిపడే సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా గ్రేట్ చేసుకున్న 1 కప్పు క్యారెట్ తురుము, అరకప్పు పచ్చిమిర్చి, నేను ఇక్కడ బజ్జీ మిర్చి తీసుకున్నానండి ఎక్కువ స్పైసీ లేకుంటాయి అనేసి. ఇప్పుడు వీటన్నిటిని ఈవెన్గా బ్యాటర్లో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా నిదానంగా బాగా మిక్స్ చేసేసుకొని దీన్నైతే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీదకి మనము ఇడ్లీ స్టాండ్ని ప్రీహీట్కి అయితే పెట్టుకోవాలి. ప్రీహీట్కి పెట్టుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లని వాటర్లో ఈ విధంగా డిప్ చేసుకొని బ్యాటర్ అయితే వేసేసుకుందాం. నేను ఇక్కడ ఏ రెసిపీకి అస్సలు సోడా వాడట్లేదండి. హెల్దీ ప్రాసెస్లో షేర్ చేస్తున్నానని చెప్పాను కదా. ఈ విధంగా 2 ప్లేట్లోకి బ్యాటర్ అయితే వేసేసుకుందాం. రెండు ప్లేట్లోకి బ్యాటర్ వేసేసుకొని ప్రీహీట్కి పెట్టుకున్న ఇడ్లీ స్టాండ్లోకి ప్లేట్స్ని అయితే సెట్ చేసుకొని 10 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా ఈ జొన్న ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి. చాలా మంచిదండి. డిఫరెంట్గా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు వైట్ రవ్వతో కాకుండా అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి. చూడండి మనకి బ్యాటర్ ఏం అంటుకోవట్లేదు కదా. పిండి బాగా చక్కగా స్టీమ్ అయిపోయిన ఇడ్లీలు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇంకా 5 నిమిషాల తర్వాత సర్వ్ చేస్తున్నానండి. హెల్తీగా అలాగే వేడివేడిగా జొన్నలతో ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి. చాలా బాగుంటాయి. మీలో ఎవరైనా ప్రిపేర్ చేసింటే కూడా నాతో షేర్ చేసుకోండి. ఈ విధంగా ఇందులో మనము వెజిటేబుల్స్ని యాడ్ చేసుకొని ప్రిపేర్ చేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి లోపల కూడా ఎంత బాగున్నాయో స్పాంజీ లాగా. టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిందే ఈ రెసిపీ కూడా. నెక్స్ట్ థర్డ్ రెసిపీ వచ్చేసి అదే బ్యాటర్ని తీసేసుకొని అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని బ్యాటర్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండాలండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని దీనైతే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద దోశ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ నార్మల్ హీట్ ఉండాలి. ఫ్లేమ్ కూడా సిమ్లో ఉండాలండి బ్యాటర్ వేసుకున్నప్పుడు. ఈ విధంగా దోశని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని బాగా ఎర్రగా కాల్చుకొని తీసేసుకోవడమే అన్నట్టు. మీకు ఈ విధంగా ప్రతి ఒక్క దోశ బాగా ఎర్రగా కాలాలి అనుకుంటే కనుక ఒక్క టిప్ అండి. మనం దోశ వేసుకున్న ప్రతిసారి పెనం అనేది నార్మల్ హీట్లో ఉండాలి. ఫ్లేమ్ కూడా సిమ్లో ఉండాలి. దోశ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని అయితే కాల్చుకున్నామంటే వేసుకున్న ప్రతి దోశ కూడా మీకు మంచిగా ఎర్రగా కలర్లో అయితే వస్తుంది. చూడండి ఇంతేనండి. చాలా ఈజీగా హెల్తీగా జొన్నలతో 3 టైప్స్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసేసాము. ఇంతకీ మీకు ఈ రెసిపీ నచ్చిందో లేదో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలాగొచ్చాయో అన్నట్టు మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.